నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 50% ప్రైవేట్ డీలర్లు అమ్మేవారు, 50% రైతు సేవా కేంద్రాల్లో అమ్మేవారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. పంపిణీ చేస్తున్నాం. మిగిలినటువంటి 30% ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర పంపిణీ చేస్తున్నాం. దయ ఉంచి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చెప్పారు, నాకు ప్రతిరోజు ఎవ్వరు మాట్లాడి, వినుకొండ ఎమ్మెల్యే గారు చెప్పారు, వరదరాజులు గారు చెప్పారు, అనునిత్యం అదే పనిలో. ఈరోజు సోషల్ మీడియా మాట్లాడితే అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలోని యూరియాలు ఇచ్చలేకపోతున్నావు, ముఖ్యమంత్రి గారు మీ కుప్పంలోనే యూరియా అందించలేకపోతున్నారు. ఒక పేపర్ చూపించి మీరు నుయ్యిలో దూకండి అని ఇష్టం వచ్చారు. ఆ పేపర్ ఏంటి అధ్యక్ష? నీ పాంప్లెట్ సాక్షిలో ఒక ఫోటో వేసుకోవడం, ఆ ఫోటో చూపించడం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఫోటో వేసావో, నా నియోజకవర్గంలో ఫోటో వేసావు, రా అదే ఫోటో దగ్గరికి వెళ్దాం. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు, ఇది రైతు ఏదో ఆనందంగా ఉన్నాడని చెప్పడం. అందుకే ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతుకు ఆదుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అన్నదాత సుఖీభవ. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పారు. మీలాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు. ఎలక్షన్ ముందు 12,500 అని చెప్పి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 7,500 ఇచ్చి 12,500 ఇస్తున్నానని చెప్పాం. ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ పథకం అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయక ముందే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 12,500 ఇస్తున్నాం. మేము అలా కాదే, ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రకారం మేము 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 3 విడతలుగా ఇస్తామని చెప్పి మొన్ననే అధ్యక్ష 3,174 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు చొప్పున వేసాం అధ్యక్ష. అందులో 2,342 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే 831 కోట్లు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. 46.86 లక్షల మందికి వేసాం అధ్యక్ష. దాన్ని తప్పుడే మేము 53 లక్షలకి వేసాం, మీరు 46 లక్షలకే ఇస్తున్నారని. అది తప్పు అధ్యక్ష. మేమేం తీయలేదు, అదే లిస్టు మీరిచ్చింది. చనిపోయిన పేర్లు, డబల్ ఎంట్రీలు, ఇవన్నీ తీస్తే ఆ లెక్క వచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం, ఆర్డీఓలకి కలెక్టర్లు చెప్పాం, ఎవరైతే అన్నదాత సుఖీభవ చివరి రైతు వరకు అందించాలి ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఎక్కడైనా సరే ఉంటే పంపించండి అని చెప్తుంటే అవన్నీ పంపిస్తున్నారు, అది కూడా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా రైతులకి పంట చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. ఈరోజు పంటకి వడ్డీ రాయితీ అధ్యక్ష. 1 లక్ష నుంచి 3 లక్షలు తీసుకుంటే ఆ రోజు మనం ఉచితంగా వడ్డీ ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఆ స్కీమ్ కూడా ఇంతకుముందు లేదు, మళ్ళీ అది ప్రారంభిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా పేరు విన్నారంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పేరు లేదు. అనంతపురం జిల్లాలో విపరీతంగా వేరుశనగ వేసేవారు. ప్రతి సంవత్సరం కరువు, విత్తనాలు ఖర్చు కూడా వచ్చేది కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టి ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. 5 సంవత్సరాలు దాన్ని ఎత్తేసారు. మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చామని తప్పుడు సమాచారం అధ్యక్ష. ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పింది కాదు, ప్రతిదీ రికార్డులు ఉంటాయి.
నేను చెప్పింది అన్ని వాస్తవాలు. మీరు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినట్టుకుంటే నిరూపించమని చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎక్కడైనా నష్టపోతే రైతుకి కార్యక్రమం చేస్తాం. ఇంకా పంటలకి ప్రధానమైనటువంటిది బీమా అధ్యక్ష. మాట్లాడితే ఉచిత బీమా. మేము ఉండేటప్పుడు ఉచిత బీమా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీమా ఎత్తేసారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈ సభలో మేమే ఉన్నాం. ఉచిత బీమా అని చెప్పి సొంతంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం పెడుతుందని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఉపయోగించుకోకుండా, ఒక పైసా కేంద్రానికి కట్టకుండా రైతుల్ని నట్టేటి ముంచేశారు. రైతులకి కనీసం ఒక పైసా బీమా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క సంవత్సరం మేమందరం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే పోడియం దగ్గర కూర్చుంటే ఆ రోజు శాసనసభలో మేము ఉచిత బీమా ఇచ్చేసాం, మొత్తం ఇంత డబ్బు ఖర్చు పెట్టామని నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత రాత్రి 12 గంటలకి అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఒక్క సంవత్సరం ఉచిత బీమా ఇచ్చారు అధ్యక్ష. బీమా అంటే ఖరీఫ్కి ఇవ్వాలి, రబీకి ఇవ్వాలి.